మళ్ళీ ఇప్పుడు సంబంధం చూస్తున్నారేంటమ్మా? ఈ అమ్మాయికి ఇదివరకే కళ్యాణం జరిగింది కదా? కళ్యాణం అయిపోయిందా? మృదులకి పెళ్ళైపోవడమేంటి గురువుగారు? అసలు నేను మృదుల జాతకమే ఇచ్చానా? మృదుల జాతకమేనమ్మా. ఇది వరకు నేను చూసి చెప్పిన జాతకమే. కళ్యాణ ఘడియలు ముంచుకొస్తున్నాయని చెప్పాను కదా, ఆ ఘడియలు దాటిపోయాయి. కళ్యాణం కూడా అయిపోయింది. లేదు గురువుగారు, అసలు అవకాశమే లేదు. మృదులకి పెళ్ళవడమేంటి? అది మాకు తెలియకుండా. లేదు గురువుగారు, ఇంకొకసారి చూడండి. ఎన్నిసార్లు చూసినా అదే జాతకం. రాసులు, అంశాలు, జాతక చక్రం చూస్తుంటే జీవిత చక్రం కళ్ల ముందు మెదులుతోంది. కళ్యాణం మాత్రం ఖచ్చితంగా జరిగింది. కళ్యాణం వరకు వెళ్ళిన మాట నిజమే గురువుగారు, కానీ జరగలేదు. వాళ్ళ నాన్న బలవంతంగా వేరే వాళ్లతో పెళ్లి చేయబోతుంటే నా మేనల్లుడే వెళ్లి కాపాడి తీసుకొచ్చాడు. ఒకవేళ అప్పుడే పెళ్లి జరుగుంటే మృదుల గాని నా మేనల్లుడు గాని చెప్పకుండా ఉంటారా? అలాంటిదేం జరగలేదు గురువుగారు, ఖచ్చితంగా జరగలేదు. ఒకవేళ మీరే ఏమన్నా పొరపాటు పడుతున్నారేమో, మరొక్కసారి సరిగ్గా చూడండి గురువుగారు. పొరపాటు పడే అవకాశమే లేదమ్మా. ఇది అక్షరాలా నిజం. మీరిక బయలుదేరండి. ఈ అమ్మాయికి ఇదివరకే కళ్యాణం జరిగింది కదా? గురువుగారు ఇలా చెప్పారేంటి వసంత? మృదులకి పెళ్ళైపోవడమేంటి? ఒకవేళ ఊరెళ్ళినప్పుడు ఏమన్నా? అయ్యో, అలాంటిదేం అయ్యుండదమ్మా. ఏదైనా జరిగితే మన దగ్గర దాస్తుందా? నిజమే, మృదుల మన దగ్గర ఎందుకు దాస్తుంది? గురువుగారే ఏదో ధ్యాసలో ఉండి చెప్పినట్టున్నారు. అందుకని మన మృదులని అనుమానిస్తామా? ప్రాణం పోయినా నాకు అబద్ధం చెప్పదు. అలాంటిదే ఇంత పెద్ద విషయం దాస్తుందా? దానిమీద మీరింత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టే నిజం బయట పెట్టడానికి భయపడుతోందమ్మా. వసంత, ఇక్కడ జరిగింది ఎవరికీ తెలియకూడదు. అసలే వదినకి జాతకం పట్టింపులెక్కువ. గురువుగారు ఇలా అన్నారని తెలిస్తే గొడవలైపోతాయి, పెళ్ళే ఆగిపోతుంది. ఎవరికి చెప్పొద్దు వసంత. చివరికి మృదులకు కూడా తెలియకూడదు. అలాగేనమ్మా. నువ్వు కూడా తాగవే. నాకొద్దు మానసి. ఏంటి బ్రో, బయటకు వచ్చి నన్ను రమ్మని మెసేజ్ పెట్టావు? ఏంటి విషయం? ఓ మృదులా బేబీ, ఇప్పుడు చెప్పు, గౌరవ్ ఎట్లున్నాడు? ఎట్లుంటాడో ఏందో అని నేను కొంచెం టెన్షన్ పడ్డానే, కానీ గౌరవ్ సూపర్. నువ్వంటే ఎంత పిచ్చో చూడు. అంత పిచ్చిగా ప్రేమించేటోడు ఏనైనా దొరుకుతాడో చెప్పు. నీకు కూడా ఓకే కదా? మేమందరం ఏదో ఫోర్స్ చేస్తున్నామని కాదు బేబీ, నిజంగా నీకు ఓకే కదా? నీకు దండం పెడతానే, చెప్పవే. నచ్చింది కదా?
నా బంగారం. ఏంటి బ్రో నాతో ఏదో చెప్తానని చెప్పి ఆలోచిస్తున్నావు? కొంపదీసి సినిమాలో లాగా నేను మృదులని పెళ్లి చేసుకోవడానికి వస్తే నువ్వు ప్రేమిస్తున్నానని ట్విస్ట్ ఇవ్వట్లేదు కదా? రే ఏంట్రా ఇక్కడ కూడా జోకులేంట్రా? సారీ బ్రో, జనరల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్స్ కూడా కామన్ గా ఉంటాయి కదా, అలాంటిదేమన్నా ఉందేమోనని. సరే సరే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. చాలా పెద్ద పొరపాటు జరిగిందిరా. మృదులాని నేను పెళ్లి చేసుకున్నాను. వాట్ బ్రో, నన్ను జోక్ చేయొద్దని చెప్పి నువ్వు జోక్ చేస్తున్నావు? జోక్ కాదురా, సీరియస్. నేను చెప్పేది విను. అనుకోకుండా జరిగిపోయిందిరా. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో నేను తను కాపాడడానికే అలా చేశాను, కానీ నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవురా. ఆ టైంలో మృదులను కాపాడడానికి వేరే దారిని తోచలేదురా. తప్పనిసరిగా కట్టాల్సి వచ్చింది. సారీరా. ఐ హోప్ యు అండర్స్టాండ్. ఏంటి బ్రో ఇంత సీరియస్ మ్యాటర్ ఇప్పుడు చెప్తున్నావు? యుఎస్ లో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? అసలు ఈ మ్యాటర్ ఇన్నాళ్ళు ఎలా నీ మనసులోనే పెట్టుకుని? నా మనసులో ఏం లేదురా. ఒక ఫ్రెండ్గా తన్ని కాపాడడానికే కట్టాను, కానీ తన మనసులో నేను లేను. నా మనసులో తను లేదు. ఎప్పటికైనా ఈ నిజం బయటపడుతుందేమో, తన జీవితం ఎక్కడ బలైపోతుందోనని నేను భయపడని క్షణం లేదురా. కానీ అదృష్టం కొద్దీ మంచి సంబంధం నీదొచ్చింది. నువ్వు అర్థం చేసుకుంటావన్న ధైర్యం వచ్చింది. నీకు ఫోన్లోనే చెప్దాం అనుకున్నాను, కానీ నేరుగా చెప్తే బాగుంటుందని నువ్వు వచ్చేంత వరకు ఆగానురా. ఎందుకు కట్టామో ఎలా కట్టామో అన్నది పక్కన పెడితే తాళి కట్టామంటే బంధం ఏర్పడినట్టే. నువ్వు నేను కాదు కదా, సాక్షాత్తు ఆ దేవుడు కూడా విడదీయలేడు. రే అది కాదురా. రే నేను కావాలని. ఇంకేం మాట్లాడద్దు రా, చెప్తాను. రే గౌరవ్, ఎక్కడికి రా? రే మానసిక ఈ విషయం తెలీదు. నువ్వు రా బ్రో. వద్దురా. రే 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 నేను please రా. చెప్తాను కదా, రే, నువ్వు రా బ్రో. అరే ప్లీజ్ రా గౌరవ్, వదులు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయినరు? అసలు ఇద్దరు ఏం చేస్తున్నారని అడుగు. ఏమైంది? అసలు ఏమనుకుంటున్నారు మీరిద్దరు? బాధని మీ మనసులో పెట్టుకుని సంతోషాన్ని మాత్రం మాకు పంచి దేవుళ్ళం అయిపోదాం అనుకుంటున్నారా? ఏంది గౌరవ్, అసలేమైంది? ఏంది బావా? ఏందని ఇప్పుడు అడుగుతున్నావు బాబే? మృదుల నా ప్రాణం, బావ నా ప్రాణం అంటావు. ఎప్పుడు వాళ్ళతోనే ఉంటావు. వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకోలేకపోయావా? గౌరవ్ ప్లీజ్ రా. అసలు ప్రతి క్షణం వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసా? అసలేమైంది గౌరవ్? ఊరికే టెన్షన్ పెట్టకు, విషయం ఏంటో చెప్పు. గౌరవ్ ప్లీజ్ రా, వద్దురా. నువ్వు ఆగనయ్యా. గౌరవ్. బాబీ, మధు మృదులకు పెళ్ళైంది.
బావకి మృతులకి పెళ్ళవడమైంది. అవును బాబీ, అన్నయ్య ఇప్పుడే చెప్పాడు. చాలు గౌరవ్, కామెడీ చేయడానికి నీకు వేరే టాపిక్ దొరకలేదా? చూడు బావా ఏం మాట్లాడుతున్నాడో. అరే సీరియస్ గా చెప్తుంటే కామెడీ అంటావేంటి బాబీ? నమ్మకపోతే మృదుల మెళ్ళలో ఉన్న తాళం చూడు. ఏంది మృదుల? గౌరవ్ చెప్తుంది నిజమా? బావకి నీకు పెళ్ళైందా? నీ మెళ్ళు తాళి పట్టుందా? మనసి మానసి మానసి అది అసలేం జరిగిందంటే పరిస్థితుల్లో నాకంతకు మించి వేరే దారేం కనిపించలేదు మానసి. నాకెందుకు చెప్పలేదు బావా? అసలు ఆ కట్టిన తాళికే విలువ లేనప్పుడు నీకేమని చెప్పమంటావు మానసి? ఇవన్నీ కాదు బావా, అసలు జరిగింది ఎందుకు చెప్పలేదు? అసలు నువ్వెందుకు చెప్పలేదే? నీ దగ్గర ఎప్పుడైనా ఏదైనా దాచినానా? మరింత పెద్ద విషయం ఎందుకు దాచినావు? మీ ఇద్దరి నా లోకం అనుకున్నా, మీ ఇద్దరే నా ప్రాణం అనుకున్నా. కానీ ఎందుకు ఎందుకు ఇద్దరు కలిసి నన్ను మోసం చేసిండ్రు? చెప్పండి. మానసి ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మోసం అని మాత్రం దయచేసి అనుకో. అయినా నా మనసులో ఏదైనా తప్పుడు ఆలోచన ఉంటేనే కదా నిన్ను మోసం చేసినట్టు అవుతుంది. స్టాప్ ఇట్ బ్రో. నువ్వు చెప్పు బాబీ, మృదులంటే నీకు ప్రాణం కదా? ఆ తాలిబొట్టుకు విలువ లేనట్టేనా? కారణం ఏదైనా సరే. అది కాదురా, అది తాలి కట్టాడన్నది నిజం, పెళ్ళయిందన్నది నిజం, జీవితాంతం వాళ్లే భార్యాభర్తలుగా ఉండాలన్నది కూడా నిజం. ఆపండి ఆపండి ఆపండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పటికే జరిగిన పొరపాటు కుమిలిపోతుంటే ఇంకా మానసిక అన్యాయం చేయమని చెప్తున్నారా? నిజం బయటపడితే ఏం జరుగుతుందని భయపడ్డానో అదే జరుగుతుంది. అసలు నేనుంటేనే కదా ఈ సమస్యలన్నీ. నేనే లేకపోతే మీరందరూ సంతోషంగానే ఉంటారు. నేను ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు. మృదులా 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 ఆగు. మృదులా 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 నో నో నో.
ఏమైంది బ్రో? ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, ఏం లేదురా. రామా బ్రాహ్మణి రండి. అన్నయ్య గౌరవ్. నమస్కారం మావయ్య. నమస్కారం అత్తయ్య. నమస్తే. బాగున్నావు బాబు? బాగున్నానా? అత్త. హాయ్ మానసి. హాయ్. ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడమే గాని చూసిందే లేదు బాబు. ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది అత్తయ్య. మావయ్య ఒక్క నిమిషం. హలో, చెప్పరా. మధు, మీ పెళ్లి విషయం గౌరవ్తో చెప్పావా? లేదురా, చెప్పాలని ట్రై చేశాను, కానీ గౌరవ్ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. ఇప్పుడే చెప్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతాడో అనిపించింది, అందుకే చెప్పలేకపోయాను. సరేరా, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. ఏమైంది? మృదులకేమైనా అయిందా? ఏంటి కుడికన్నా అదురుతుంది? అసలే బ్రాహ్మణి గారు వచ్చారు. మళ్ళీ ఏదైనా అపశృతి జరగబోతోందా? మృదులా, ఆ కన్నీళ్ళేంటి మృదులా? మళ్ళీ ఏమైంది? చాలా భయంగా ఉంది మధు గారు. క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతోంది. టెన్షనా? టెన్షన్ ఎందుకు? ఏమైందో చెప్పు మృదులా. ఏమో మధు గారు, బ్రాహ్మణి అమ్మగారు వచ్చారు. ఇందాకటి నుంచి కుడి కన్నా అదురుతోంది. మళ్ళీ ఏ కీడు జరుగుతుందో, ఎక్కడ బ్రాహ్మణి అమ్మగారికి కోపం వస్తుందోనని భయమేస్తుంది మధు గారు. ఏం కాదు మృదులా, ఊరికనే ఏదేదో ఊహించుకొని భయపడుతున్నావు. లేదు మధు గారు, ఎప్పుడిలా కొడుకన్నా అదిరినా ఏదో ఒక గొడవ. ఈసారి అలాంటిదేమన్నా జరిగితే అది గౌరవ్ గారి ముందు. నాకు పదే పదే చెప్పారు ఎలాంటి గొడవ జరగద్దని. పొరపాటున ఏం జరిగినా మీ అమ్మగారు చంపేస్తారు. మృదులా, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు పడుతున్న నరకం నేను పడుతున్నాను. వచ్చే ముందు గౌరవ్కు విషయం చెప్దాం అనుకున్నాను, కానీ వాడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని చెప్పలేకపోయాను మృదులా. మీరు పడుతున్న బాధ నేను చూస్తున్నాను మధు గారు. తప్పు మీది కాదు, నా తలరాతంతే. ఒక ఆడపిల్ల తలరాత్త ఆడుకునే మూర్ఖుని కాదు మృదులా. నిన్ను తాళిబొట్టు తీయమన్న ప్రతిసారి ఇదిగో ఇక్కడ రంపపు కోతలా ఉండేది. ఏయ్ చాముండేశ్వరి, ఈ రోజుతో మీ గేమ్స్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. చాముండి! కానీ ఏం చేయాలి? నీ జీవితం బాగుండాలి. ఇష్టం లేని నీ పెళ్లితో నీ జీవితం ఎడారి కావద్దని నీకోసం చేస్తున్నాను, అంతే తప్ప నాకే స్వార్థం లేదు. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు.